ఆర్ఆర్ఈ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ అదర్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. 2 to 3 మార్క్స్ కింద వస్తాయి. ఒకసారి మీ లక్ ఉన్న ఎంత లేదని యావరేజ్గా 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఇస్తాడు. ఒక ఎస్ఎస్సి అదర్ ఎగ్జామ్ హెచ్పిఎస్సి టీఎస్పిఎస్సీలు కానీ వస్తాయి. సింపుల్ ఇది ఎలానో చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి షేర్ చేయండి. 6 ఫ్రెండ్స్ MNOPQ are sitting in a row facing north. Only O is sitting between P and M, and only R sitting between N, Q, and M is the not sitting at either of the ends and not an immediately of neighbor of Q. P is sitting at immediately left of O. వేర్ ఈజ్ ఎన్. ఓకే, క్వశ్చన్ ఇలా అడిగినాడు. మనం ఏం లేదు, ఒక్కొక్క పాయింట్ తీసుకొని చేద్దాం. ఫస్ట్ ఓన్లీ ఓ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ది పి అండ్ ఫస్ట్ 5 బ్లాంక్స్ వేసుకున్నాం. ఇవన్నీ చూడకండి. ఫస్ట్ 6 బ్లాంక్స్ 1 2 3 4 5 6 బ్లాంక్స్ వేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ చూద్దాము. ఓన్లీ O is sitting between R and PM. PM మధ్యలో ఉందంట. ఓ PM మధ్యలో అంటే ఇక్కడ రఫ్ వర్క్ మీరు అక్కడ చేయకండి, డైరెక్ట్ ఇక్కడ వేయకండి. జస్ట్ ఇక్కడ ఫస్ట్ రఫ్ POM ఇలా ఉండొచ్చు, MOP ఇలాగే ఉండొచ్చు, మనకు కన్సిడర్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది? ఓన్లీ ఆర్ సిట్ బిట్వీన్ ఎన్క్యూ అంటాం. ఆర్ అనేది మధ్యలో ఉంటుంది. ఎన్క్యూ మరి QRN ఇలాగైనా ఉండొచ్చు, వాడు కరెక్ట్ ఏం పొజిషన్ చెప్పలేదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ M ఈజ్ నాట్ సిట్టింగ్ అట్ ది ఐదర్ ఆఫ్ ఎండ్స్ అండ్ ఇమిడియట్ ఆఫ్ Q. అంటే ఎండ్లో కూర్చుండలేదు, క్యూలో కూర్చుండలేదు, ఎండ్లో కూర్చుండలేదు. అంటే ఇది తీసుకుందాం మనం. ఇది POM ఇక్కడ ఫస్ట్లో స్టార్టింగ్. ఓకే, ఇది అయిపోయింది ఒక సెట్. ఇంకా ఈ 3 ఏమన్నాడు? క్యూ దగ్గర M కూర్చోలేదు, ఇక్కడగా M ఎండ్స్ కూర్చోలేదు, క్యూ దగ్గర ఇమ్మీడియట్గా కూర్చోలేదు. అంటే క్యూ అనేది రాకూడదు. ఇది మనకి ఏమని రావాలా? NRQ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? వేర్ ఈజ్ N సిట్టెడ్? N ఎక్కడ సిట్టింగ్ అయింది? ఎక్కడ సిట్ అయితే ఇమీడియట్ ఆఫ్ రైట్ ఆఫ్ M. ఇది ఏమంటే నార్త్ కదా, లెఫ్ట్ రైట్. ఇది ఆన్సర్ ఏమవుతుంది? ఇమీడియట్ రైట్ ఆఫ్ M. ఓకే, నెక్స్ట్ వీడియో ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తక్కువ టైంలో 45 సెకండ్స్లో చేయొచ్చు, ఎందుకంటే అర్థం కావాలని చెప్తున్నాను. ఓకే, ఇలాంటి వీడియో మళ్ళీ కావాలంటే ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ వీడియోతో మాట్లాడతాం.